హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలు ఇష్టంగా తినే మోస్ట్ హెల్దీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే చేసి పిల్లలకి పెట్టొచ్చు. సంవత్సరం పైబడిన పిల్లల నుండి ఏ వయసు పిల్లలకి అయినా పెట్టొచ్చు. టమాటో కచప్తో పిల్లలకి సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి మరింత ఆరోగ్యాన్ని చేకూర్చే హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మీడియం సైజులో ఉన్న దుంపల్ని పీల్ చేసి ముక్కల్లాగా కట్ చేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చినాక చల్లారనిచ్చి ఒక బౌల్లో వేసుకుని స్మాషర్తో మెత్తగా మెతిపి తగినంత ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, చిటికెడు పసుపుని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 2 ఇయర్స్ ఎబోవ్ బేబీస్ అయితే మీరు చిల్లీస్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ప్రిపేర్ చేసుకోండి. ఇలా డవ్ అనేది చాలా టైట్గా ప్రిపేర్ చేసుకోవాలి. లూజ్ కన్సిస్టెన్సీలో అయితే మీరు ప్రిపేర్ చేసుకుంటే పనికిరాదు. టైట్ కన్సిస్టెన్సీలోనే చేసుకోవాలి. ఇది 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుని చపాతీని ప్రిపేర్ చేసుకుని మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పైన ఇప్పుడు ఈ చపాతీని చక్కగా రోల్ చేసుకుని మీడియం సైజులో ముక్కల్లాగా కట్ చేసుకుని చేతితో జస్ట్ అలా మీరు అదమండి. అలా అదిమితేనే ఈజీగా మనకి కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసి ఈ చపాతీ రోల్స్ని అటు ఇటు 2 సైడ్లే కాల్చుకుని మీ చిన్నారులకైతే సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటే చిన్నారులందరికీ 100% నచ్చుతుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.